हरिः ओं श्रीगुरुभ्यो नमः। संसारमिति बुद्धिसाध्यमु गुणकर्मगणबद्धमु अज्ञानकारणंबु కలవంటిది ఇంతియగాని నిక్కము కాదు సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు బట్టి చూచిన లేవో బాలులారా కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవన్నిచే గాల్చిపుచ్చి కర్మ విరహితులై హరికనుట మేలు. ధనుజారి లీలావతరంబులందలి శౌర్యకర్మంబులు సద్గుణములు విని భక్తుడగువాడు వెట్కతో పులకించి కన్నుల హర్షాశ్రుకణములొలుక గద్గదస్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవయనుచు ఒత్తిలిపాడు ఆడు ఆక్రోశించును నగు చింతనము సేయు అతినే అతియొనర్చు మరలు కొనియుండు తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తి తిరుగు బంధముల బాసి అజ్ఞాన పటలిగాల్చి విష్ణు ప్రాపించు తుది భక్తి వివసుడగుచు దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములోల లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవడైనా ధన్యత నొందు చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి చాలదు భూదేవత్వము చాలదు దేవత్వము అధిక శాంతత్వంబుం హరి మెప్పింపజాలదు విశాలోద్యములార భక్తి చాలిన భంగిన్ ధనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర సుందరీ విహంగ శూద్ర శబరులైన పాపజీవులైన ముక్తికి పోదురు అఖిల జగము విష్ణుడనచుదలచి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షతు, ఈ విధంగా భద్రకాళి బ్రహ్మాండమైనటువంటి కోపంతో తన శరీరం అంతా కూడా అగ్నిజ్వాలల్లాగా మండిపోతూ తర్వాత తన చుట్టూ ఉండేటువంటి తన సేవకులైనటువంటి మిగతా శక్తులతో సహా వచ్చి అక్కడ ఉండేటువంటి ఆ సమస్త చోరులందరి యొక్క తలల్ని ఖండించి వేసి మహారుద్ర భద్రకాళి చండీస్వరూపంతో వచ్చే ఆవిడ దైవజ్ఞులకు మహానుభావులకు అపకారం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని తానే రక్షణ చెయ్యడం కోసం అని చెప్పి సాక్షాత్తుగా చాలా భయంకరమైనటువంటి రూపంతో వచ్చి వాళ్ళ తలలన్నీ నరికేసి ఆ తలలతో ఆవిడ బంతులాట ఆడడం ప్రారంభించింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే అటువంటి వాళ్ళ మీద ఏవమేవ ఖలు మహత్ అభిచారాతిక్రమ కార్యస్నేన్ ఆత్మనే ఫలతి అన్న. మహాత్ముల ఎడ మహత్ అభిచార అతిక్రమ, మహాత్ముల ఎడల బలిచ్చేటువంటి అపరాధం కానీ ఎవరైనా చేసినట్లయితే మహత్ అభిచార అతిక్రమ, మహాత్ముల మీద అభిచారాలు అంటే ఏమిటి, మామూలుగా చిల్లంగి పెట్టడం అని, తర్వాత ఏదో దిష్టి పెట్టడాలని, తర్వాత ఏమో ఏవో ఆవాదించడం అనేటువంటివి చేస్తూ ఉంటారు చూసారా, అటువంటివన్నీ కూడా అటువంటి అపరాధాలు ఈ విధంగా పూర్తిగా ఫలించవన్నీ కూడా ఏ విధంగానూ ఫలించవు, అవి చేసినటువంటి వాళ్ళకే దెబ్బ కొడుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్నే మనకి తులసీదాసు మీద ఒక ఆయన ఒక ప్రయోగం చేస్తాడు. ప్రయోగం చేసేటప్పటికి ఆయన రెండు చేతులు కూడా బంధించబడిపోయేటప్పటికి అప్పుడు తులసీదాసు గారు ఆ హనుమంతుణ్ణి ధ్యానిస్తూ బాహుక
స్థవం అనేటువంటి ఒక స్థవాన్ని చేసేటప్పటికి ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల ఆ చేతులు రెండూ కూడా ఆయనకి మళ్ళీ స్వాధీనంలోకి వచ్చినటువంటి విశేషం కథల కింద చెప్తూ ఉంటారు. ఆ కథలన్నీ కావాలంటే షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి హనుమాన్ చాలీసా పుస్తకంలో చదివినట్లయితే హనుమంతుడికి సంబంధించినటువంటి ఆయన అందరినీ ఏ విధంగా కాపాడేటటువంటి విశేషం మనకి తెలుస్తూ ఉంటుంది. అది భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రయోగాల నుంచి, తర్వాత ఈ దిష్టుల నుంచి, లేకపోతే ఈ విధమైనటువంటి చేతబడుల నుంచి కూడా రక్షింపబడుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది అయిన తర్వాత ఇది ఈ విధంగా భద్రకాళి బయటకు వచ్చేసేసి శిరస్సుని ఖండించడం అనేటువంటిది నువ్వు అద్భుతం అనుకుంటున్నావేమో, అదేమీ అద్భుతం కాదయ్యా అంటూ నా వా ఏతద్ విష్ణుదత్త మహదద్భూతం యథ సంభ్రమ స్వశిరశ్ఛేదేన ఆపతితేపి విముక్తదేహాద్యాత్మభావ సుదృఢ హృదయగ్రంథీనాం సర్వసత్వ సుహృదాత్మానాం నిర్వైరాణాం సాక్షాత్ భగవతాం అనిమిషారి వరాయుధేనాప్రమత్తేన తైస్థైర్భవైః పరిరక్ష్యమాణానాం తత్పాదమూలం అకుతశ్చిద్భయముపశ్రుతానాం భాగవత పరమహంసానాం భగవద్భక్తులైనటువంటి పరమహంసలకు స్వశిరశ్చేదైన వాళ్ళ యొక్క తలను ఖండించేయడానికి ఎవరైనా సరే వచ్చి పడినా వాళ్ళలో అసంభ్రమ ఏ మాత్రము తొట్టుపాటు లేకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళు కూర్చుంటారయ్యా. అలాగ కూర్చునేటువంటి సందర్భంలో శ్రీహరి యొక్క అనుగ్రహం పొందాడినా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఏదో జరిగిపోతోంది అనేటువంటి తొందరపాటు కానీ ఆ దృశ్యం కానీ ఏమీ చూడలేదు. అంటే నిస్పృహ సర్వకామేభ్య, నిస్పృహ సర్వకర్మేభ్య, నిస్పృహ సర్వదృశ్యేభ్య అనేటువంటి విషయానికి స్పృహ లేకుండా ఉన్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతోంది అనేటువంటి స్పృహ ఏమాత్రమూ లేదు. అంటే అక్కడ దొంగలు ఉన్నారు, భద్రకాళి ఉంది, ఇంకొకటి ఉంది అనేటువంటి మన మనసుని బుద్ధిని అక్కడ భద్రకాళి ఉంది, దొంగలు ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అనేటువంటి మన మనసుని ఆ వ్యక్తుల మీద, ఆ భేదాల మీద, ఆ దృశ్యాల మీద మన మనసు అనేటువంటి వస్త్రాన్ని తీసుకెళ్ళి కప్పితే అప్పుడు మనకు ఆ డిఫరెన్స్ అంతా తెలుస్తూ ఉంటుంది. కానీ ఈయన పరమహంస పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు ఏ విధంగా చూశాడు అంటే, మళ్ళీ మనకి ఎగ్జాంపుల్గా అండి ఎండమావులు ఉంటాయి, ఆ నిన్నేళ్లల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సాధారణమైనటువంటి మానవులు కానీ, అజ్ఞానంతో కూడుకున్నటువంటి పిల్లలు కానీ మనం కూడా ఏమిటవుతాం, అబ్బా నీళ్ళు ఎంత ఈ నీళ్ళన్నీ మనకు హైదరాబాద్లో సమ్మర్లో దొరికితే బాగుంటున్నా. ఇంకా చిన్నపిల్లలు అయితే తాత కారపు వెళ్ళు బకెట్తో నీళ్లు తీసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటనమాట, కనిపించేటువంటి మిథ్యాభూతమైనటువంటి ఈ ప్రపంచాన్ని వాడుకోవాలి, అనుభవించాలి అనేటువంటి తత్వం సమస్తమైనటువంటి మానవుల్లోనూ ఉంటుంది. మిథ్యాభూతమైనటువంటి మామిడి చెట్టు, మామిడి పళ్ళు, మామిడికాయలు, వీటిని తినాలి, చింతకాయలు, చింతకాయ పచ్చళ్ళు, ఇవి ఈ రకరకాలైనటువంటి ఆ మిథ్యాభూతమైనటువంటి దానిని ఆ భేదభావంతో చూడడం అనేటువంటిది మానసికమైనటువంటి లక్షణం, ఆ స్పృహ కలిగినటువంటిది. కానీ ఈయన ఎండమావుల నీళ్లల్లో సూర్యరశ్మే చూస్తాడు. ఆ నీళ్లు కింద కనిపిస్తున్న అవి నీళ్లు కావు, ఇవి సూర్యరశ్మే, సూర్యుడి యొక్క కాంతే అనేటువంటి ఆ కాంతి స్వభావాన్ని ఉంటూ ఆ నీళ్ల మీద ఏ విధమైనటువంటి స్పృహ కూడా లేకుండా ఉండేటువంటి విధంగా ఉండేటువంటి ఆ లక్షణాన్ని భాగవత పరమహంసానాం అంటారు. భగవద్మయమైనటువంటి పరమహంస స్వరూపంలో ఉండేటువంటి ఆయన శ్రీహరి అనుగ్రహం పొందాడయ్యా. చోరులు తన తలని నరకడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏ మాత్రం తొట్టుపాటు పడలేదు, కలవరపడలేదు, కోపం తెచ్చుకోలేదు, అరవలేదు, ఏమనరా ఏమిటిది అనేటువంటిది ఎక్కడా కూడా అటు వైఖరి రూపంలో, మాటల రూపంలో, వాక్కుల రూపంలో కూడా ఆయన అనలేదు. ఎందుకంతా ఎండమావుల్లో నీటి లాంటివి. ఆ కత్తి పట్టుకున్నటువంటి వాడు శ్రీమన్నారాయణే,
ఆ రాజు శ్రీమన్నారాయణుడే, అక్కడ ఉండేటువంటి భద్రకాళి శ్రీమన్నారాయణుడే, అక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి సంభారాలు, ఆ మద్దెళ్ళు ఇవన్నీ కూడా శ్రీహరే అనేటువంటి దృశ్యతే శ్రూయతేపి వా న సర్వం నారాయణ స్థిత అని ఉంది కదా. కాబట్టి దృశ్యతే కనిపిస్తున్నటువంటివి, శ్రూయతే వినిపిస్తున్నటువంటి, సర్వం నారాయణ స్థిత అంతా నారాయణమయంగా ఉండడం అనేటువంటిది. అంటే ఎండమావులలో ఉండేటువంటి నీరు కాదు, ఇది సూర్యరశ్మే అన్నట్టుగా ఉన్నప్పుడు అప్పుడు నిస్పృహ, ఆ వాటి మీద స్పృహ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆయన కలవరపడలేదు. ఇది నా మహదద్భుతం ఏతత్, ఇది ఏమో అద్భుతం కాదయ్యా అని పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ అంటున్నాడు. ఇదేం అద్భుతం కాదు, ఇది ఆయన ఏమాత్రం చెదరకుండా ఉండడం, భయపడకుండా ఉండడం అదేం అద్భుతం కాదు అంటున్నాడు. నా మహదద్భుతం ఏతత్, ఇదేమి అద్భుతం కాదు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఎప్పుడూ కూడా ఒక సమస్యని సుఖబ్రహ్మ చెప్పి దాని వెంటనే సొల్యూషన్ ఆయన వెంటనే చెప్పేస్తుంది, దానికి ఆన్సర్ చెప్పేస్తూ ఉంటాడు ఆయన. సుఖబ్రహ్మలో ఉండేటువంటి మహత్తరం, ఎందుకంటే తాను సాక్షాత్తు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కాబట్టే చెప్పగలడు. ఎందుకంటే మానవుల హృదయాల్లో, అంటే సమస్తమైనటువంటి మానవులు, ప్రతి మానవుడు కూడా ఎంతటి వాడైనా సరే వాళ్ళ హృదయాలలో ఏముంటుందంటే దేహమే నేను నెంబర్ 1. దేహానికి సంబంధించినటువంటివన్నీ నావి, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా రక్తం, నా రక్తనాళాలు, నా షుగరు, నా బీపీ, నా కోపం, నా అవమానం, నా సన్మానం, నా పూజలు, నా పునస్కారాలు, ఇవన్నీ నావి అనేటువంటి భావం ఉంటుంది అందరికీ. లేవనేటువంటి మహానుభావులు ఉంటారనుకోండి, వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా హాయిగా పారాయణ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి కాదు, సాధారణమైనటువంటి నాలాంటి మానవులందరూ కూడా దేహం నేను, దేహానికి సంబంధించినటువంటి నావి అనేటువంటి ధారణ రూపంలో అవి ధరించి ఉంటారు. ఆ సిస్టమ్, బయలాజికల్ సిస్టమ్ ఈజ్ మేడ్ ఇన్ సచ్ ఏ వే, ఇట్ ఈజ్ ఐ, అంటే ఈ శరీరం నేను, ఇట్ ఈజ్ మైన్, ఇవి నావి. సరే, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా జుట్టు అనుకునేటువంటి వరకు ఓకే, ఏదో శరీరం మాధ్యం కలు ధర్మసాధనం అనుకునేది. కానీ నా పెన్ను, నా కారు, నా ఇల్లు, నా పువ్వులు, నా మొక్కలు, నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినటువంటి మాటలు, ఈ రకరకాల అన్నీ నావి అనుకునేటువంటి దానిని ధరిస్తారట. వీళ్ళు ధరించేటువంటివి ఏంటంటే వస్త్రాలు కాదు, ఇవన్నీ కూడా వీళ్ళు ధరిస్తూ ధారణ రూపంలో ఉంటారయ్యా. ఇటువంటి వాళ్ళు సుదృఢ హృదయ గ్రంథీనాం సర్వసత్వం సుహృదాత్మానాం. ఇప్పుడు ఈ విధంగా ధారణ ధరించినటువంటి వాళ్ళు వీటిలన్నిటితోనూ కూడా ముడి వేసుకుంటూ ఉంటారు. నా ఫ్రెండ్స్, నా వాళ్ళు, వీళ్ళ మాటలు వినాలి, వీళ్ళకి ఈ పనులు చేసి పెట్టాలి, లేకపోతే నా కొడుకు, నా పిల్లాడు, వీడికి అన్నం పెట్టాలి, వీడికి కొంతమంది ఉంటారు మగుడికి కూడా ఏమీ పెట్టకుండా హాయిగా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సంతృప్తులు వాళ్ళ ఇది ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ముడులే ఉండవు, హృదయ ముడులే ఉండవు. వాళ్ళు పెట్టుకునేటువంటి ముడులు, వాళ్ళు పెట్టుకునేటువంటి గ్రంథులు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. ఈ అజ్ఞానం ఇది శరీరంలో నావి అని ధరించడం ఒకటి, ఆ భావం ఒకటి, రెండవది నేను దేహం అనుకోవడం ఒకటి, ఇక మూడవది ఈ రెండూ కూడా అజ్ఞానం. ఈ అజ్ఞానంతో ఏం చేసుకుంటూ ఉంటారంటే ముడి వేసుకుని ఉంటారు. దాన్నే సుహృదయ గ్రంథీనాం అంటే హృదయ గ్రంథి భేదకాయై నమః. లలితా సహస్రంగాని చదివి దాని యొక్క అర్థం చేసుకున్నట్లయితే కుండలిని శక్తి లోపల నుంచి వెళుతూ ఉండేటప్పుడు 3 రకాలైనటువంటి గ్రంథుల యొక్క భేదనం జరిగినప్పుడు అప్పుడు భగవత్ స్వరూపమైనటువంటి పరమహంస స్వరూపంలోకి వెళ్తారు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. అవి నిరంతరము కూడా మననం చేసుకుంటూ ఉంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఆ విధంగా ముడి వేసుకుని ఉంటాయి. కానీ భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, సర్వసత్వ సుహృదాత్మానం, సర్వసత్వుడైనటువంటి సకల ప్రాణులు హితం కోరేటువంటి సర్వసత్వ సుహృతు
ఆత్మానం సర్వజీవులలోనూ పరమాత్మే ఉన్నాడు. సర్వజీవులు పరమాత్మ యొక్క వ్యక్తీకృతమైనటువంటి రూపాలు అని చెప్పి ఆ రూపాలని మాత్రమే చూసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు నిర్వైరణం. వాడికి ఎవరి మీద వైరం ఉండదు. అలా చూడలేకపోవడం మూలంగా వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వీళ్ళు నన్ను అవమానం చేశారు, వీళ్ళు సన్మానం చేశారు, వీళ్ళు నన్ను రానివ్వలేదు, ఇలాగ రకరకాలైనటువంటి భావాలతో ఉంటూ ఉంటాం కదా. వీళ్ళేమో మమ్మల్ని ఎంతో దగ్గరగా జారదీస్తున్నారు, వాళ్ళు మనల్ని కొట్టినా, వాళ్ళని మన తిట్టినా, వాళ్ళని అవమానం చేసినా వాళ్ళంటే నాకు ఎంతో ప్రేమ ఉంటుంది అనేటువంటి నిర్వైరిణం మహానుభావులు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి భక్తితో కాదు, ఇది భక్తితోనూ భగవంతుడితోనూ ముడిపడినటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి ఆత్మజ్ఞానులకు ఏమిటి ఉంటుంది అంటే నిర్వైరణం సాక్షాత్ భగవతాం అనిమిష. అటువంటి వాళ్ళకి అంతఃకరణంలో ఏ మాత్రం వైరం ఉండకుండా అందరి హితంకు చింతించేటువంటి మహాత్ములకు సాక్షాత్తుగా శ్రీహరే భగవానుడు. ఆయనకి వీళ్ళు నా వాళ్ళు అనేటువంటిది కాకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా శ్రీహరే భగవంతుడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు అంటాడు ఆయన. కాబట్టి ఎందెందు వెతికి మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళలోనూ శ్రీహరే ఉన్నాడు, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళలోనూ శ్రీహరే ఉన్నాడు. మనకి ఇష్టం లేనటువంటి వస్తువులు కానీ, మనుషులు కానీ, ప్రాణులు కానీ వీటిలన్నిటిలో కూడా శ్రీహరే ఉన్నాడు అనేటువంటి భావంతో ఆయన నిండిపోయి ఉండడం వల్ల తరువాత నిండిపోయి ఉన్నాడయ్యా. అటువంటి పరిస్థితిలో ఏం జరిగింది అంటే అనిమిష అరి ఆయుధేన అప్రమత్తేన. అనిమిష అంటే దేవతల వైరులైనటువంటి రాక్షసులను సంహారం చెయ్యడానికి ఏ విధమైనటువంటి కాలాన్నే చక్రంగా వాడుకున్నాడో అటువంటి ఆయుధం కలిగినటువంటి వాడు శ్రీహరి. అటువంటి శ్రీహరి ఇక్కడ ఏ విధంగా రక్షించాడంటే భద్రకాళి మొదలైనటువంటి రూపాలలో ప్రకటితం అవుతూ ఉంటాడు. శ్రీహరే పై గజేంద్రుని రక్షించడానికి గరుడు మీద వచ్చేసినట్టుగా కాకుండా అలా కాకుండా రకరకాలైనటువంటి రూపాలతో వచ్చి రక్షిస్తూ ఉంటాడయ్యా. ఇక్కడ జరభరతుణ్ణి ఏ విధంగా రక్షించాడు అంటే తైస్తైర్భావై పరిరక్ష్యమాణం. ఇక్కడ భద్రకాళి రూపంలో వచ్చి రక్షించినటువంటి వాడు శ్రీహరి. ఎవరా శ్రీహరి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనం చర్చించుకుని ముందుకెళ్తాం. ఆ భద్రకాళి రూపంలో తర్వాత భద్రకాళితో ఉండేటువంటి మిగతా ఆవిడ యొక్క అనుబంధ సైనికులు శక్తుల యొక్క రూపంతో వచ్చి ప్రకటితమై రక్షిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు రక్షించింది ఎవరు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు చెప్తున్నాడు అంటే జాగ్రత్తగా గమనించాలి. భద్రకాళి అంటే అభద్రకాళి వేరండి ఇది అనుకుంటున్నాం, కానీ అలా చెప్పలేదు. ఇక్కడ ఎలా రక్షించాడంటే తైస్తై పరిరక్ష్యమాణ అనిమిష అరి వరాయుధేనా ప్రమిత్తేనా. చక్రాన్ని ధరించినటువంటి శ్రీహరే భద్రకాళి రూపంలోకి వచ్చి భగ మండుతూ ఉండేటువంటి శరీరంతో వచ్చేసి వాళ్ళ యొక్క శిరస్సుని ఖండించాడు అనేటువంటి విషయాన్నే మనకి నరసింహావతార రూపం యొక్క స్ఫురణ కలిగించేటువంటి చెప్పాడు. కాబట్టి ఆ ప్రహ్లాదుణ్ణి ఆయన ఏ విధంగా వచ్చి రక్షించాడు అనేటువంటిది మరొక్కసారి మననం చేసుకుని తర్వాత 10వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆయన ఎలా వచ్చాడంటే ప్రఫుల్ల పద్మయుగడ సంకాస భాసుర చక్ర చాప హల కులిస అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకుల శేఖరుండును దుగ్ధ జలధిజాత సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభయుగళుండును ఘణఘణాయమాన మణికింకిణీగణి ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకార గంభీరనాభి వివరుండును
ముష్టిపరిమేయ వినుత తనుతర స్నిగ్ధమధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కస విశాల వక్షుండును దుర్జన ధనుజబడ ధైర్య లతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకర శాస్త్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయనచకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత నఖరధర ముఖ నఖరుండును శంఖచక్ర గధా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకనత భుజార్గళుండు మంజు మంజీర మణిపుంజిత రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాదిభూషణ భూషితుండును త్రివళీయుత శిఖరాభ పరిణద్ధబంధర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య జగద్ధగాయమాన చటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాన సప్త జీవాతురిత తరల తరాయమాన విభ్రాజమాన జీవుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపురవక్తర నాసికా వివరుండును నాసికా వివర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంచప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్జోతమండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును చక్రచాప స్థిరిచిరోగ్ర మహాభ్రూలతాబంధర భయంకర వదనుండును ఘనతర గండశైల తుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతల జటలుండును చటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుడును నిష్కంపిత శంఖవర్ణ మహోద్వ కర్ణుండును మందర దండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్యజ్ఞాన వియన్మండలమండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాకర్వ శిశికిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజగజ్జా నినాద నిర్దళిత కుముత సుప్రజీత భామ ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగవరాజ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దౌరవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంధి ఆతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నరసింహదేవుండు ఆవిర్భవించినట్లుగా ఇక్కడ సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఏం చెప్పాడు? భద్రకాళి మొదలైనటువంటి ఆయా రూపాలలో ఆయన ప్రకటమై రక్షిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. శ్రీహరి అప్రమత్యన ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉంటాడట. అలా అప్రమత్తతతో ఉండేటువంటి తైహి అంటే ఆయా భావం అంటే రూపాలు, అటువంటి రూపాలతో పరిరక్షిస్తూ అన్ని చోట్ల రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి అకుతశ్చిత్ భయం, దేనివల్ల భయం? ఇంకేం భయం లేదు. ఎందుకు అంటే తనకి అంత బ్రహ్మాండమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఎందుకుంది అంటే తత్పాదమూలం ఉపసృతానాం భాగవత పరమహంసానం. నిరంతరము కూడా ఆయన యొక్క పాదాలనే నమ్ముకుని, పాదాలనే ధ్యానిస్తూ, పాదాలే హృదయంలో పెట్టుకుంటూ, పాదములు అంటే పదము అంటే స్థితి, స్టేట్. సో సర్వంలోనూ కూడా ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన యొక్క స్థితిని మాత్రమే సర్వ ప్రపంచంలోనూ కూడా ఉన్నాడు అని ఆ స్థితిని, ఆ పాదములను ఈయన తత్పాదమూలం ఉపసృతానాం అంటే శరణుజొచ్చాడయ్యా. భాగవత పరమహంసలకి స్వశిరహచ్ఛేదనే తమ తల తగ్గొట్టేద్దామని వచ్చినా కూడా ఏ మాత్రము జంకు గొంకు లేకుండా ఆయన అలా ఉంటాడు. కాబట్టి రక్షించడానికి ఆ రూపంలోనే రావాలి అనేటువంటి స్థితే ఉండదు. ఏ దేవతా స్వరూపంలోనైనా సరే ఆయన వచ్చి రక్షిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా పెద్ద అద్భుతం ఏం కాదు. ఇదంతా కూడా మహద్భుతం ఏం కాదు, ఇది అద్భుతం కాదు. అంటే మనలాంటి మానవులకు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం దేహం అనుకుంటాం, ఏదో తిరుపతి వెళ్ళాం అనుకోండి, వెళ్ళేటప్పటికి
ఏమండి ఎంత అద్భుతం జరిగిపోయిందంటేనండి, ఇంతలో నన్ను పోలీసాడు వచ్చేసేసి క్యూలోంచి తప్పించేసేసి తీసుకెళ్ళిపోయి ఆ దర్శనం ఇప్పించేసేసి వచ్చేసాడండి. నిజంగా వెంకటేశ్వర స్వామి పోలీసు వాడు రూపంలో వచ్చి నాకు అద్భుతం ఇచ్చేసాడండి అని చెప్పి బయటకు వచ్చి 5 స్టార్ హోటల్లో శుభ్రంగా బిర్యానీ తినేసేసి ఆ ప్రసాదం ఉండని తీసుకొచ్చేసేసి కళ్ళకు అద్దేసేసుకుని కోపాలు తాపాలు అందరికీ కాళ్ళకి నమస్కారాలు పెట్టేసేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటిది కాదండి, ఇటువంటిది కాదు అది. నువ్వు ఇవన్నీ అద్భుతాలు అనుకుంటూ ఉంటాం. అది నువ్వు దేహం అనుకున్నటువంటి వాడికి ఇవన్నీ అద్భుతాలు, అవేం అద్భుతాలు కావు, అవన్నీ చాలా క్యాజువల్గా రొటీన్గా జరుగుతాయి. అటువంటి పోలీసు వాళ్ళు 100 మంది వాళ్ళు అలాగే తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు, డబ్బులు తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు. నువ్వేదో మహాభక్తుడు అని మురిసిపోయి నేను చాలా గొప్పవాడిని అనుకోవాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. ఒకవేళ ఇటువంటి పొరపాట్లు ఉంటే మాత్రం సరిదిద్దుకొని నిరంతరం కూడా తత్ పాదమూలం ఉపసృతానాం శరణు జోర్చడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేయాలంటే నిస్పృహ సర్వకామేభ్య, ఏ కోరిక మీద కూడా మనకి స్పృహ ఉండకుండా ఉండడం అనేటువంటిది సాధన చేస్తూ ఉండాలి. అది ఎన్నెన్ని జన్మలకో ఉంటుంది. ఇది ఇటువంటి కథలు కానీ విన్నట్టయితే ఈ కథల్లో చెప్పబడినటువంటి సింపుల్ సూత్రాలని జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే భగవద్గీతలో ఆత్మసంయమ యోగం అనేటువంటి 6వ చాప్టర్ కానీ జాగ్రత్తగా క్షుణ్ణంగా చదువుకుని మన బలహీనతలు ఏమిటో మనం ఎస్టిమేట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఈ సాధనలో పరిపక్వత చెందినప్పుడు ఇక మనకి తత్వం భగమయం అనేప్పుడు మనకి ఆపద రాదు, ఆపదని రక్షించడానికి ఆయన రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఇటువంటిదంతా కూడా జరుగుతుంది. రేపటి కార్యక్రమంలో 5వ స్కందంలో 10వ అధ్యాయంతో మొదలెడతాం. ఈ జడభరతుని రక్షించేటువంటి విశేషం ఇది.